ఒకప్పటి టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందా? అసలు ఇండియన్ మొగుడు వద్దంటే వద్దు అంటుందా? అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. సానియా మిర్జా అనే పేరు వింటే చాలు ఒకప్పుడు కుర్రాళ్లకు మతిపోయేది. ఆమె అందాలు చూడడానికే జనాలు టెన్నిస్ మ్యాచ్లు చూసేవాళ్లు. సింగిల్స్ లో ఆమెకు అంత గొప్ప ట్రాక్ రికార్డ్ లేకపోయినా మ్యాచ్లకు జనాల హడావిడి ఎక్కువగా ఉండేది. న్యూస్ పేపర్లో ఆమె ఫోటో వస్తే చాలు కట్ చేసుకుని దాచుకున్న కుర్రాళ్లు కూడా ఉన్నారు. ఇండియన్ సినిమా హీరోలు ఎందరో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ సాధ్యం కాలేదు. చివరకు ఆమె పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని పాకిస్తాన్ వెళ్లిపోయింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సానియా మిర్జా మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే అనూహ్యంగా ఇటీవల ఆమె షోయబ్ కు దూరమై ఒంటరిగా బ్రతుకుతుంది. షోయబ్ ఒక యాక్టర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. మరి సానియా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఒక వార్త హాట్ టాపిక్ అయింది. సానియా మిర్జా మళ్లీ పెళ్లి చేసుకుంటుంది గానీ ఈసారి కూడా ఇండియన్ ను పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని అంటుందని కథనాలు వస్తున్నాయి. విదేశాలకు చెందిన వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంటుందంటున్నారు ఆమె సన్నిహితులు. ఆమె స్నేహితుడు ఒకరు ఇటలీలో ఉంటారని, ఆయన్నే ఆమె వివాహం చేసుకుని ఇటలీలో సెటిల్ అయిపోతుందని ప్రచారం నడుస్తోంది. ఇండియన్ ను ఎందుకు వద్దంటుంది అనేది తెలియదు గానీ ఆమె నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారని టాక్. ఇటలీలో టెన్నిస్ కోచ్ గా సానియా కెరీర్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉందట. ఇటీవల క్రికెటర్ మహమ్మద్ షమీని ఆమె పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి.